ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. నేను స్ట్రైట్ గా సూటిగా అడుగుతున్నాను. ఇదే నా అన్వేష్ గతంలో కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితుల్ని, లేదంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకలని, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడిన ఇబ్బందుల్ని, ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అన్న విషయాన్ని ఇతడు ఆ రోజు కొన్ని దేశాల్లోకి వెళ్ళినప్పుడు, 1-2 దేశాల్లో వెళ్ళినప్పుడు అతడు అంటే ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాడు కొంతమందితో. దాంతో ఆనాడు ఇతడు కనీసం మిగతా దేశాల్లోని తెలుగు వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు అనుకున్నారు ఏమో గాని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు అతడికి కితాబులు ఇచ్చారు. ఏకంగా అతడు వచ్చి కలిసినట్టు కూడా ఉన్నాడు. అంటే ఈనాడు ఆనాటి ప్రతిపక్ష నాయకులు, ఈనాడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న నాయకులు. అంటే ఎందుకు మరి అధికారంలో ఉన్న నాయకులు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆనాడు ఎంతో కొంత మనకు ఉపయోగపడాడు అనా? ఇది నిజంగా తప్పు కాదా? ఇది దేశానికి చేస్తున్న ద్రోహం కాదా? అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనందరం ఏం చేస్తున్నాం? ప్రభుత్వం అంటే ఇవాళ నాకు ఉపయోగపడినా దేశానికి నష్టం చేస్తున్నాడు అన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. పంజాగుట్ట పోలీసులో కరాటి కళ్యాణి గారు, ఆస్ట్రేలియాలో ఉన్న రామ్ గారికి మాత్రమే సంబంధించిన బాధ్యత కాదు ఇది. ఈరోజు తెలుగువాడిగా వెళ్ళి తెలుగువాడ పరువు తీస్తూ, తెలుగు నేల పరువు తీస్తూ, ఇష్టం వచ్చినట్లుగా ఓపెన్ ఛాలెంజ్లు, సవాళ్లు చేస్తుంటే ఎక్కడున్నాం? అతడు ఒక పిచ్చోడు అని వదిలేయాలా? లేదంటే తీసుకొచ్చి అతడికి నేను చెప్పినట్లుగా ఉగ్గుపాలు కక్కిచ్చేదాకా, భారతదేశం ఏంటి, తెలుగుతనం ఏంటి తెలిసేదాకా 4 తగిలించాలా? ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం మాట్లాడాలి. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతడి విషయంలో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. చూద్దాం, ఇప్పటికైనా మాట్లాడతారేమో. ఈ లుకౌట్ నోటీసుల తర్వాతైనా అతడి మీద ఏమైనా చర్యలు ఉంటాయేమో చూద్దాం.